సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. సాక్షాత్తు వైద్య శాఖ మంత్రి స్వయంగా ప్రారంభించిన జిల్లా కేంద్ర ఆసుపత్రి 3 రోజులకే మూతపడింది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన ఘటన కాదు. సాక్షాత్తు వైద్య శాఖ మంత్రి సొంత జిల్లా కేంద్రంలోనే జరిగింది. పనులు పూర్తి కాకుండానే, సిబ్బంది నియామకం జరగకుండానే హడావిడిగా ఆర్భాటంగా రిబ్బన్ కట్ చేసిన మంత్రులు చేతులు దులిపేసుకున్నారని మండిపడుతున్నారు సంగారెడ్డి వాసులు. తాళం వేశారు, గొళ్ళెం మరిచారు అన్నట్టుగా ఉంది సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్ పరిస్థితి. 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. సుమారు 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో హాస్పిటల్ నిర్మించినట్టు చెప్పారు. అంతేకాదు, భారీ ఏర్పాట్ల మధ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్వయంగా ఆసుపత్రిని ప్రారంభించారు. కానీ ఈ ఆసుపత్రి ప్రారంభించిన 3 రోజులకే మూతపడింది. కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు కోసం ముందస్తుగానే ప్రారంభించారే తప్ప ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరపడం లేదని సంగారెడ్డి వాసులు మండిపడుతున్నారు. అయ్యా, ప్రతి ఒక్క చిన్నదానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే గైమనంటే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్. అయ్యా, ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు చేయండి. జిల్లాలో కూడా జిల్లా మంత్రి ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ సరైన నాణ్యమైన వైద్యం అందించేలాగా జిల్లా నలుమూలల నుంచి వస్తారు కాబట్టి మన జిల్లానే కాదు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా వచ్చే ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాం. అయ్యా మంత్రి గారు, సరైన ట్రీట్మెంట్ అందించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బంది నియామకం జరగలేదు. ఈ కారణంగా ఆసుపత్రిలో సేవలు అందించలేమని చేతులెత్తేశారు అధికారులు. నూతన భవనం నిర్మాణం పేరుతో ఇప్పటికే ఉన్న పాత ఆసుపత్రిని కూల్చివేయడంతో అత్యవసర చికిత్సకు వచ్చే వారిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మీదుగా 2 జాతీయ రహదారులు, మరో 2 రాష్ట్ర రహదారులు ఉన్నందున రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించే అవకాశం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హడావిడిగా క్రిటికల్ కేర్ వార్డును ప్రారంభించడం కానీ అందులో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచాలు ఇవన్నీ కూడా మిగతా వెంటిలేటర్స్ మిగతా సదుపాయాలన్నీ కూడా కల్పించకుండానే తూతూ మంత్రంగా దాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో హాస్పిటల్కి వచ్చే రోగులు అత్యవసర పరిస్థితుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారుల అనాలోచిత చర్యలు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికులు తీవ్ర గాయాల పాలై క్రిటికల్ కండిషన్లో ఉన్న గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్లాల్సిందే తప్ప జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చికిత్స అందుబాటులో లేకుండా పోయింది. 50 పడకలతో నూతన భవనం నిర్మాణం జరుగుతోందని, అత్యవసర చికిత్సల కోసం సంగారెడ్డిలోనే వైద్యం పొందవచ్చని భావించిన సంగారెడ్డి జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లారు అధికారులు. ముఖ్యంగా ఏంటంటే మేము క్రిటికల్ కేర్ స్టార్ట్ ఈ రోజు కానీ రేపు కానీ చిన్న సమస్యలు ఉన్నాయి. ఒక 1 or 2 డేస్లో మొత్తం ఆ సమస్యలు సాల్వ్ చేసి షిఫ్ట్ చేసేస్తాము. ఈ రోజు కానీ రేపు 2 డేస్లో మొత్తం కంప్లీట్ షిఫ్ట్ చేసేస్తాము. కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అది కూడా సాల్వ్ చేసుకొని ఈ రోజు రేపు షిఫ్ట్ చేసేస్తాం. ఆసుపత్రి భవనాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా సిబ్బందిని నియమించకపోవడంతో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా తయారైంది. ఉన్న పాత భవనాల్ని కూల్చి కొత్త భవనంలో వైద్యం చేయకపోవడంతో అత్యవసర చికిత్స అవసరం ఉన్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాక్షాత్తు వైద్య శాఖ మంత్రి జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు జిల్లా వాసులు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.